గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బెక్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకోబోతోంది. మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ఎండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు కీలక విజ్ఞప్తిని చేశారు. కేంద్రం ఇచ్చిన సమయం ముగియక ముందే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. హింసా మార్గం ద్వారా సాధించేదేమీ లేదని, కుటుంబ సభ్యులతో గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన సూచించారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారం అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన గనుక లొంగిపోతే ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య సదుపాయాలను సైతం కల్పిస్తామని డీజీపీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. గత 2 నెలల్లో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారందరికీ కూడా ప్రభుత్వం తరపున అన్ని పునరావాస పథకాలు అందజేశామని గుర్తు చేశారు. కేంద్రం విధించిన గడువు రేపటితో ముగియబోతూ ఉండటంతో అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించారు. గడువు దాటిన తర్వాత మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్లు ఉధృతం చేసే అవకాశం సైతం కనిపిస్తోంది. రేపటితో మావోయిస్టుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఏదైతే ఉందో అది క్లైమాక్స్ దశకు రాబోతోంది. ఎవరైతే రేపు లొంగిపోతారో అదే లాస్ట్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇటు సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇంకా ఎంతమంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉన్నారు? వాళ్ళలో ఎంతమంది రేపటిలోగా లొంగిపోయే అవకాశం ఉందనుకోవచ్చు? అసలు అప్డేట్స్ ఏంటి సురేష్? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోనే మార్చి 31కి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఏవైతున్నాయో అందులో కేంద్ర బలగాలతోని జల్లెడ పడుతున్నాయి. మార్చి 31 లోపు భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు అమిత్ షా కీలక ప్రకటన చేయడం జరిగింది. మావోయిస్టులు అనేది పదమే భారతదేశంలో ఇక మీద ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ అనేక సమావేశాల్లో కావచ్చు, బహిరంగ సభల్లో అమిత్ షా వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే 2 సంవత్సరాల్లో తెలంగాణలో చాలామంది అంటే 721 మంది మావోయిస్టులు ఇప్పటివరకు తెలంగాణలో లొంగిపోయారని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి నాయకులు కూడా లొంగిపోవడం జరిగింది. ఇక కీలకమైనటువంటి మరొక 6గురు కూడా లొంగిపోవాల్సింది. తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి వారు కూడా జనజీవ స్రవంతిలోకి రావాలని చెప్పేసి కూడా డీజీపీ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటివరకు లొంగిపోయిన వారికి పునరావాసం కింద వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందించి వారు వాళ్ళ కుటుంబంతో హాయిగా ఉంటున్నారని చెప్పేసి కూడా డీజీపీ గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు వారంతా కూడా ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట గతంలో లొంగిపోయారు కాబట్టి ఇక మిగిలి ఉన్నవారు తెలంగాణ క్యాడర్కి చెందిన వారు దాదాపు 6 మంది ఉన్నారు. 6 మంది కూడా లొంగిపోవాలని ప్రెస్ నోట్లో డీజీపీ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈయన చాలా సీనియర్ నాయకుడు, ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులతో ఉన్నాడు. నేపాల్లో ఉంటున్నట్టు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. కానీ ఇప్పటి వరకు 2024 నుంచి గణపతికి సంబంధించిన సమాచారం పోలీసులకు కానీ ఇంటెలిజెన్స్ ఎస్ఐబికి లేదు కాబట్టి ఆయన ఛత్తీస్గఢ్ నుంచి ఆ తర్వాత నేపాల్ బార్డర్గా విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ ఆయన ఆరోగ్యం సంబంధించిన వైద్యం తీసుకుంటుండొచ్చు అని చెప్పేసి కూడా అనుమానించారు. కానీ ఆయన లొంగిపోతున్నాడు, వస్తున్నాడు అని చెప్పేసి కూడా గత నెల రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎదుట కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కానీ గణపతి లొంగిపోలేదు. గణపతి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఈ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు, కీలకంగా వ్యవహరించాడు, అనేక ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. 72 సంవత్సరాల గణపతి ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయన
వైద్యం తీసుకుంటూ అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా లొంగిపోవచ్చు, ఆయనకు తగిన వైద్యం కూడా ప్రభుత్వం నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పుసునూరి నరహరి సంతోష్ అలియాస్ సంతోష్ కూడా ఈయన కూడా ప్రస్తుతం జార్ఖండ్లో పనిచేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఆయన కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈయన స్వగ్రామం హన్మకొండకు సంబంధించిన వ్యక్తి ఈయన. అంతేకాకుండా మరొక వర్త శేఖర్ అలియాస్ ముక్తా ఈయన కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా డీజీపీ కోరడం జరిగింది. ఈయన కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. అంతేకాకుండా జోడే రత్న బాబు అలియాస్ సుజాత ఈమె కూడా లొంగిపోవాలని రత్నబాయ్ అని చెప్పేసింది, ఈమె కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా డీజీపీ కోరడం జరిగింది. అంతేకాకుండా నక్క సుశీల అలియాస్ రేలా ఈమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో పనిచేస్తుంది. ఈమె కూడా తెలంగాణ క్యాడర్కి చెందిన ఆమె కాబట్టి ఈమె కూడా లొంగిపోవాలని కోరడం జరిగింది. అంతేకాకుండా రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ వీరు 6 కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాసం ప్యాకేజీకి సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన వారే తెలంగాణలో లొంగిపోతున్నారు కాబట్టి ఇక తెలంగాణకు చెందిన మిగతా వారు కూడా తెలంగాణలో లొంగిపోవాలి. తెలంగాణ పోలీసులు ప్రభుత్వం వారికి రక్షణగా ఉంటుంది. వారిపై ఉన్నటువంటి రివార్డులు వారికే అందించి పని చేసుకొని కుటుంబంతో హాయిగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులం చేస్తామని చెప్పేసి కూడా డీజీపీ మరొకసారి ఆయన హామీ ఇస్తూ మావోయిస్టులకి అనౌన్స్మెంట్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి రేపటితో డెడ్ లైన్ కూడా ముగుస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఎవరు కూడా మావోయిస్టులు ఎదురుపడితే ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక నక్సలిజం అనేది నడిచే పరిస్థితి లేదు, సాయుధ పోరాటం కూడా జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా లొంగిపోయిన అగ్రనాయకులు ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి తిరుపతి కూడా ఆయన లొంగిపోవడం జరిగింది. దేవ్జీ అలియాస్ అంటే ఆయన చాలా కీలకమైనటువంటి రోల్ పోషించాడు, ఆయన లొంగిపోయారు. ఇంకా చాలామంది మావోయిస్టులు తెలంగాణ ఎదుట లొంగిపోయారు. కాబట్టి ఇక మిగిలిన వారు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుట పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరొక అవకాశం పిలుపునిస్తున్నామని చెప్పేసి కూడా శివధర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు లేదా 2 రోజుల్లో కూడా లొంగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా గణపతి గత వారం రోజులు అంటే నెల రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలో లొంగిపోతున్నాడు, తెలంగాణ పోలీసులను సంప్రదిస్తున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా జార్ఖండ్ సీఎం కూడా అంటే గణపతి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసుల నిఘా వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అసలు గణపతి ఎక్కడున్నాడు, పోలీసులకు టచ్లోకి వచ్చాడా నిజంగా అనే దానికి సంబంధించి కూడా ఎక్కడ స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం డీజీపీ స్వయంగా గణపతి లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆయన కోరాడు. కాబట్టి ఇక గణపతి పోలీసులకు టచ్లో లేడనే మనం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. కాబట్టి ఆయన విదేశాల నుంచి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా గణపతి ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తున్నాడు, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, ఆయన ఎక్కడి నుంచి వీరితో టచ్లో ఉన్నాడనే దానికి కూడా ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా ఎస్ఐబి అధికారులు చెప్తున్నారు. కాబట్టి మిగిలిన అగ్రనాయకులతో పాటు తెలంగాణకు చెందిన మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలి పోలీసులు ఎదుట, ప్రభుత్వం వారికి పునరావాసం ప్యాకేజ్ కల్పిస్తుందని చెప్పేసి కూడా డీజీపీ శివధర్ రెడ్డి వారికి హామీ ఇస్తూ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. ఈ అనౌన్స్మెంట్ తర్వాత గణపతితో పాటు మిగతా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా లొంగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సురేష్, వీళ్ళు గనక లొంగిపోకపోతే ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? గవర్నమెంట్ నుండి ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ వీళ్ళ మీద ఉండే అవకాశం ఉందనుకోవాలి సురేష్? కగార్ పేరుతోని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతోని ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులనంతా కూడా జల్లెడ పడుతున్నాయి. ఎక్కడ ఎవరు కనబడ్డా ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అడవుల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఖచ్చితంగా మావోయిస్టులు అంతా కూడా ఇప్పటికే చాలామంది ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం చాలా చోట్ల లొంగిపోయారు. కాబట్టి ఇక అడవుల్లో వెపన్స్ పట్టుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. టెక్నాలజీ వచ్చింది. ఏదైతే ఉద్యమాలు కూడా అంటే ప్రజల కోసమే వాళ్ళు పోరాటం చేశామన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి చూడాలి, రేపు మార్చి డెడ్ లైన్ 31 కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కాబట్టి రేపు మరి మావోయిస్టు రహిత భారతదేశంగా ప్రకటించారు. ఎందుకంటే ఇంకా మిగతా అజ్ఞాతంలో ఉన్నారు. కాబట్టి వారు అందరూ వస్తేనే మావోయిస్టులు లేని భారతదేశంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పొడిగిస్తుందా, లేదంటే ఇంకా అడవులను జల్లెడ
కాబట్టి అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా అంతం చేస్తుంది అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రేపు ఒక అనౌన్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి తెలంగాణ క్యాడర్కి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీళ్ళంతా కూడా 6 పేర్లు ప్రస్తావించారు కాబట్టి వారంతా కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆయన మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలి. ఆ ఎస్ఐబి చేసినటువంటి ఆపరేషన్ల ద్వారానే దాదాపు 721 మంది మావోయిస్టులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా తెలంగాణ పోలీసులు ఏదైతే లొంగిపోయారు. కాబట్టి ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. అడవుల్లో జల్లెడ పడుతున్నారు. భారీ ఎన్కౌంటర్లు కూడా కొద్ది రోజుల క్రితం జరిగినాయి. కాబట్టి మావోయిస్టు పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంతా కూడా లొంగిపోవాలి వచ్చి అని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఈరోజు చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి మావోయిస్టులకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది రేపటితో ముగియబోతోంది. సో రేపటి వరకు ఎవరైతే మావోయిస్టులు ఇంకా లొంగిపోలేదో వాళ్ళంతా కూడా లొంగిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం సైతం హెచ్చరికలను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతారనేది సైతం వేచి చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ మావోయిస్టులు కనుక లొంగిపోకపోతే వాళ్లపై ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేది అనేది కూడా గవర్నమెంట్ ప్రకటి